మన జైస్వాల్ ఎలానే అగ్రెసివ్గా ఆడాడు. ఈ మ్యాచ్లో అయితే అగ్రెసివ్ కాకుండా డిఫెన్స్ మూడ్లోకి అయితే ఆడడం చూసాం. అది మ్యాచ్ టీం ప్లాన్ అనుకుంటాను. టీం ప్లాన్ కాబట్టి అతనైతే అగ్రెసివ్గా వెళ్ళలేకపోయాడు. అలానే శుభ్మన్ గిల్ కూడా వచ్చి ఒక షెల్లో ఆడుతున్నట్టు తన మీద ప్రెజర్ ఉన్నట్టు బాల్ని అయితే హార్డ్గా హిట్ చేశాడు. అది కూడా ఓన్లీ పోప్కి అయితే క్యాచ్గా వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ కావచ్చు, వరుసగా వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మ్యాచ్ని గెలిపిద్దామన్న థాట్లో లేరు. ఒక షెల్లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ ఆడుకుంటూ అయితే వికెట్లు అయితే పడేసుకున్నారు హార్డ్లీకి అయితే. ఇంకా ఓవరాల్ చూసుకుంటే మన స్పిన్నర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ లేచిన స్పిన్నర్స్ ప్రతి ఒక్కరు కూడా లైన్ అండ్ లెంత్ తప్పలేదు. వేసిన ప్రతి చోట ప్రతి బాల్ 6 బాళ్ళు ఒకే చోట క్లియర్గా వేసారు. వికెట్ బౌలింగ్ కరెక్ట్గా చేశారు. వేసినప్పుడు కొన్ని బాళ్ళు టర్న్ అయినాయి, కొన్ని బాళ్ళు అయితే డైరెక్ట్గా స్టార్ట్ అయినాయి, ఎల్బీడబ్ల్యూ అయినాయి, కొన్ని స్లిప్ క్యాచ్లు అందినాయి. కాబట్టి వాళ్ళైతే లైన్ అండ్ లెంత్ అయితే తప్పలేదు. మన వాళ్ళు అయితే మటుకు చాలా ప్రయోగాలు చేశారు 3వ రోజునైతే.